హాయ్ అండి, చాలా గ్యాప్ వచ్చింది లాంగ్ వీడియోస్కి. ఇంట్లో కొంచెం వర్క్ ఉన్నిందన్నమాట, అవి చూసుకోవడం సరిపోయింది. ఇప్పుడైతే మేము మైసూర్కి వచ్చేసినాము. మైసూర్ అయితే నేను ఫస్ట్ టైం అన్నమాట, నేను వచ్చేది ఇంతవరకు రాలేదు. ఇన్ని సంవత్సరాలు కూడా నేను బెంగళూరులో ఉన్నాను, కానీ కాకపోతే నేను మైసూర్ అయితే రాలేదు, ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చేసినాము. బయటికి వచ్చినాక ఇక్కడైతే ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నారు. మాకైతే అంతకు నచ్చలేదు. మేమైతే ఆల్రెడీ హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం హోటల్కి వచ్చేసినాం అన్నమాట. ఇదే హోటల్. మేమైతే మార్నింగే 8:30కి వచ్చేసినాము. ఇంకైతే మాకు హోటల్ ఇవ్వడానికి ఇంకా 2-3 అవర్స్ పడుతుంది అన్నారు. ఇంకా ఆ లోపల మేము కామన్ బాత్రూమ్ ఉంటే బ్రషెస్ అవన్నీ చేసుకొని హోటల్కి వచ్చేసినాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ అన్నమాట. ఉడిపి హోటల్. ఈ ఉడిపి హోటల్కి అయితే మేమైతే వచ్చేసినాము. ఇంకా ఇప్పుడైతే మాకు రూమ్ ఇచ్చేసినారు. మేమైతే రూమ్కి వచ్చేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈ రూమ్ ఇదే రూమ్, ఒకసారి మీరు కూడా చూసేయండి. 2 రూమ్స్ తీసుకున్నాం అన్నమాట. ఒకసారి పదండి రూమ్ చూపిస్తాను. మా పెద్దమ్మాయి అయితే చూడండి, చిన్న పాప పెద్ద అమ్మాయి ఇంకా ట్రైన్లో వచ్చి బాగా అలసిపోయినారు. ఇదే మా రూమ్ అన్నమాట, నేను చూపిస్తున్నాను. అది బెడ్, ఇది టీవీ, ఇంకా టేబుల్, వైఫై, ఇంకా అద్దము, ఇంకా బాత్రూమ్. అదైతే బాత్రూము మా చిన్నమ్మాయి వెళ్ళింది, ఇంకా రావద్దని చెప్తుంది, బాత్రూంలోకి రావద్దని చెప్తుంది. ఇంకా ఇదే రూమ్. ఇప్పుడు మనము రెడీ అయ్యి ఇంకా వెళ్దాం అన్నమాట. స్టార్టింగ్ అయితే జూకే వెళ్తాము, అక్కడికే చూపిస్తాము. ఇది హోటల్ పక్కనే అన్నమాట, ఒక 2 to 3 minutes జూ అంతే, చాలా దగ్గర. ఇంకా వాళ్ళైతే ఆ రూమ్ చాలా పెద్దది ఉంది, అది తీసుకోండి, మేమైతే ఇక్కడ షిఫ్ట్ అవుతామని వాళ్ళు చెప్తున్నారు. మేమైతే వద్దు, ఇక్కడ ఎప్పుడు కొట్లాడుతూ ఉంటాడు నా చిన్న తమ్ముడు, కాకపోతే పెద్దోళ్ళలా ఉంటాడు. నా ఇంకొక తమ్ముడు ఇక్కడ ఉంటాడు, వీడు ఇంకా పెద్దోడ్లా ఉంటాడు. వీడి కంటే వీడు చిన్నోడు అన్నమాట. వీడి తర్వాత ఇంకొక చెల్లి, ఆ చెల్లి తర్వాత వీడన్నమాట. అందరిలో పెద్దలా ఉంటాడు. ఇప్పుడు మేమైతే రెడీ, ఇంకా అందరం రెడీ అయిపోయినాము. ఇప్పుడు మేమంతా వెళ్తున్నాము ఫస్ట్ జూకి అన్నమాట. ఇక్కడ నుంచి హోటల్ నుంచి జూ వచ్చి వాకింగ్ అన్నమాట. వాకింగ్ ఒక 2 to 3 minutes అంతే, దూరం ఏం లేదు. ఇంకా ఎంట్రన్స్ ఇది, ఎంట్రన్స్ నుంచి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. కింద నుంచి వెళ్ళాలన్నమాట, అండర్ గ్రౌండ్. ఇదైతే మా పెద్దమ్మాయి, తను కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇద్దరికి సేమ్ టు సేమ్ డ్రెస్సెస్ అన్నమాట. ఇప్పుడైతే మనము జూకి వచ్చేసినాము. కింద నుంచి అటు సైడ్, కింద నుంచి దిగి లోపలికి వచ్చి మళ్ళీ ఇటు సైడ్ పైకి రావాలన్నమాట. ఇంకా జూకి వచ్చేసి ఇదైతే టికెట్స్ కౌంటర్. టికెట్ వచ్చి కాస్ట్ అసలు ఏమీ లేదు. అడల్ట్స్కి అయితే 100 రూపీస్, కిడ్స్కి అయితే 50 రూపీస్ అంతే. టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే మ్యాప్ దగ్గరికి వచ్చేసినాము. ఒకసారి మ్యాప్ చూసుకొని ఇంకా అయితే బయలుదేరడమే. ఇక్కడి నుంచి స్టార్ట్ అన్నమాట జూ. మొత్తం వచ్చి 3.5 kilometers ఉందంట. ఇంకా స్టార్టింగ్లోనే ప్యారెట్స్ ఉన్నాయి. ఇక్కడైతే నాకు నచ్చినవి ఓన్లీ ప్యారెట్స్ అన్నమాట. ప్యారెట్స్ అయితే తుక్కు ఉన్నాయి, అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా వేరే యానిమల్స్ అయితే అంతకు లేదు. ప్యారెట్స్ అయితే సూపర్ అన్నమాట. ఇక్కడ అనుమా बिजी है देखने में।
జల తరంగిణి అంట, తెలీదు. ఆ వాటర్ ఫాల్స్ ఏమో తరంగిణి, దాన్ని ఏమో పెట్టారు. అది ఒకసారి చూసేస్తాము ఎలా ఉందో. ఇక్కడ స్టెప్స్ ఉండే. ఓ ఇది జల తరంగిణి అంటబ్బా. పాప ఓయే హోతే ఎండకి దాక్కున్నాయి. ఇంకా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. वेरी छोटी छोटी, हाँ है छोटी, देख ले कर है ना. आईना हाइना 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 आईना आईना पकड़ लेती है. ठीक नहीं है हाय. हां हाय हाइना हां है ना. ठीक नहीं है. ఆడైతే ఒక బర్డ్ ఉంది. ఆ బర్డ్ పేరు వచ్చి హైనా అంట. నేనైతే హీనా ఏమో అనుకున్నాను. సో నాకు తెలీదు. ఇంకా మా పిల్లలు ఇంకా మా తమ్ముడు అయితే చాలా కమెంట్ చేస్తున్నారు నాకైతే. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే బాగానే తిరిగినాము. మా పిల్లలు ఇంకా వాళ్ళు ఎన్ని స్టెప్స్ నడిచినాము అనేసి వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ వాచ్ వేసుకొని, ఐఫోన్ వాచ్, ఇంకా ఎన్ని స్టెప్స్ 5000, 6000, 8000 అలా అని వాళ్ళు కౌంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా మేమైతే ఎలిఫెంట్స్ అనిమల్స్ అయితే మాకు తెలిసి అంతగా లేవనుకుంటాను. చాలా అంటే చాలా తక్కువ అసలు అనిమల్స్. కొన్ని అనిమల్స్ అయితే ఇంకా ఎండకి అసలు బయటికి రావడం లేదు. అవి అయితే లోపలే అసలు వాటి వాళ్ళ ఇళ్ళలోనే అలా ఉండిపోతుండాయి అవి అయితే అసలు. ఇప్పుడు మనమైతే ఇక్కడికి వచ్చేసినాము. आपको बैठता है तो जाके देखती है. नो डिसेंसी क्या कहती है. वो हाथी के पास लेके हाथी के दिखाते इधर हाथी देखो. ये 1 मिनट देखो. ఇంకా మధ్యలో అయితే చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వీడియో అంటే వాళ్ళు వీడియో తీయకూడదు అని చెప్పేసరి ఇంకా సరే అని మేము బయటికి వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ స్టార్ట్ చేసినాము. అందరం అయితే ఒక్కొక్క ఐస్ క్రీమ్ అలా తీసుకున్నాము. నేనైతే కుల్ఫీ తీసుకున్నాను. మా పెద్దమ్మాయి కుల్ఫీ కావాలా వద్దా, తనకైతే చాక్లెట్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆ పక్క చాక్లెట్స్ లేవు. ఇంకా మా చిన్నమ్మాయి అయితే కాటన్ క్యాండీ తీసుకునింది. నాకు ఐస్ క్రీమ్ వద్దనేసి కాటన్ క్యాండీ తీసుకుని తను. దానికే మళ్ళీ ఒక 10 to 15 minutes వెయిట్ అన్నమాట. మనం లోపలికి వెళ్ళి బిల్ కట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి రసీద్ అలా చూపించి బిల్ కట్టేసినాం అనేసి ఇంకా ఆ తర్వాత వాళ్ళు కాటన్ క్యాండీ ఇస్తారు. ఇంకా మనం ఆ పక్క తినేసి ఆ తర్వాత ఇటు సైడ్ అన్నమాట లోపలికి వెళ్ళాలా. ఇలాగే తింటూ వెళ్ళకూడదు అన్నమాట. ఈ పక్కే తినేసి ఇంకా ఆ పక్కే అంతా పడేసి చేతులు అంతా కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళిపోతాం మేమైతే. क्या है कि नहीं मालूम. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఈ ఏరియా అన్నమాట పాములు ఉండే. ఈ పక్క అయితే ఈ అటు సైడ్ ఇంకా చాలా ఉండే. కాకపోతే జనాలు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా వద్దులే అనేసి మేమైతే ఈ పక్కకు వచ్చినాము. చూసారు కదా ఎంతమంది జనాలు ఈ పక్క అయితే. అసలు మాకైతే చూడకపోయినా పర్వాలేదు, ఈ జనాల మధ్యలో వద్దనేసి ఇంకా మేమైతే వచ్చేస్తున్నాము. మా చిన్నమ్మాయికి ఇంకా కాలు నొప్పులు అన్నమాట. 2.5 kilometers పైనే బాగా తిరిగింది తను. ఇంకా చూసారు కదా ఇంకా కాలు నొప్పి ఇంకా అన్నీ. ఇంకా మేము కాసేపు స్టాప్ అన్నమాట. కాసేపు కూర్చొని ఇంకా कितने स्टेप्स 10,722. ओके. ये पूरा खाई सो स्वीट कॉर्न पूरा है కాటన్ క్యాండీ. ఇప్పుడైతే చిన్న పాపకి పాలు పట్టించాలని చైల్డ్ కేర్ రూమ్ కూడా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళారు.
అప్పుడైతే మాకు కాస్త రెస్ట్ దొరికిందన్నమాట. ఇంకా మా తమ్ముడు అయితే వాటర్ బాటిల్ పట్టుకొని వస్తున్నాడు. మధ్యలో ఇలా డ్రింకింగ్ వాటర్ అయితే వీళ్ళు బాగానే పెట్టారు. మధ్యలో ఇలా వాటర్ పట్టుకొని మనం తాగొచ్చు. ఇప్పుడు మనమైతే జిరాఫిక్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా మా చిన్న పాప కూడా లేచి చూడండి తన ఎక్స్ప్రెషన్స్ ఎలా చూస్తుందో. ఇంకా స్టార్టింగ్ లో తనైతే చాలా ప్యారెట్స్ ని బర్డ్స్ ని అలాంటివి చూసింది. కాకపోతే మధ్యలో కొన్ని అనిమల్స్ ని చూడలేదు, నిద్రపోయింది. ఇప్పుడు తను లేసి చాలా ఎంజాయ్ చేస్తుంది. లాస్ట్ అయితే ఈ జిరాఫిక్ అన్నమాట ఎండ్. ఇప్పుడైతే మనము ఎగ్జిట్ వచ్చేసినాము. ఇంకా ఇక్కడ ఇది చూసేసి ఇంకా మేము బయలుదేరడమే, కిందికి వెళ్ళిపోతున్నాము. ఇంకా డైరెక్ట్ వచ్చి లంచ్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ వచ్చి ఇంకా ఏ హోటల్ బాగుంటుంది అనేసి లంచ్కి వెళ్ళిపోతాం ఇప్పుడు మనమైతే. ఫస్ట్ మేమైతే ఒక హోటల్కి వచ్చినాము. ఇది హోటల్ చూడడానికి చాలా బాగుంది. ఇంకా జనాలు కూడా చాలా మంది ఉన్నారని ఇంకా వచ్చినాక ఫుడ్ కూడా ఆర్డర్ చేసినాము. ఫస్ట్ మేమైతే అడిగినాము మాకైతే వైట్ రైస్ కావాలని. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఉందన్నారు, ఆ తర్వాత లోకల్ రైస్ ఉందన్నారు. ఇంకా సరే అని అక్కడ వదిలేసి మళ్ళీ మేమైతే ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట, బిర్యానీ సెంటర్. ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసినాము. ఇంకా చికెన్ పకోడా ఆర్డర్ చేసినాము. బిర్యానీ అయితే సూపర్ అన్నమాట, చాలా బాగుంది. ఇంకా చికెన్ పకోడా కూడా చాలా బాగుంది. ఇంకా చిన్న పాపకి అయితే పెరుగన్నం కావాలా అనేసి పెరుగన్నం అది ఒకటి ఆర్డర్ చేసినాము. ఇంకా బిర్యానీ తిన్నాక కిల్లి కావాలి కదా లాస్ట్లో, సరే అని బిర్యానీ పక్కన ఇది కిల్లి కొట్టు ఉంటే ఇక్కడికి వచ్చేసి అందరికీ నలుగురికి ఒక్కొక్క కిల్లి ఆర్డర్ చేసి స్వీట్ పాన్ ఆర్డర్ చేసి ఇంకా తినేసి స్కూటీ బుక్ చేసుకున్నాము. బైక్స్ అన్నమాట, అవి రెంట్కు తీసుకొని మేమైతే నెక్స్ట్ బృందావన్ పార్క్ అక్కడికి వెళ్తున్నాము. అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బాయ్.